మిగతా విషయాల్లో ఈ ఏడాది ఎలా ఉన్నా టాలీవుడ్ హీరోలేంట మాత్రం శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఒకరు పెళ్లిపీటలు ఎక్కితే మరొకరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ 12 బిడ్డకు తండ్రయ్యాడు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా మరోసారి పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులను సంతోషంలో ముంచెత్తారు. ఇప్పుడు ఈ శుభవార్తల పరంపరలో మరో యంగ్ హీరో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు, మన భల్లాల దేవ రానా దగ్గుబాటి. టాలీవుడ్లో ఒకప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న రానా కరోనా సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు మిహికా బజాజ్ను అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లాడారు. వీరి వివాహం జరిగి దాదాపు 5 ఏళ్లవుతోంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఇండస్ట్రీలో పలువురు హీరోలు పెళ్లిళ్లు చేసుకుని తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు. అయితే రానా, మిహికా దంపతులు మాత్రం కొంతకాలం వేచి చూద్దామనే సిద్ధాంతాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అన్యోన్య జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారనే శుభవార్త సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ 5 ఏళ్ల సుదీర్ఘ, సంతోషకరమైన ప్రయాణం తర్వాత ఈ దంపతులు తమ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దగ్గుబాటి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. అందుతున్న సమాచారం ప్రకారం రానా సతీమణి మిహికా ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఈ శుభవార్తతో దగ్గుబాటి ఇంట సంతోషాలు అంబరాన్నంటాయి. దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణానంతరం ఆ కుటుంబంలో రానా వివాహం మొదటి శుభకార్యమైనప్పటికీ వారసుడి రాక మాత్రం ఇంకా జరగలేదు. గతేడాది రానా తమ్ముడు అభిరామ్కు కుమార్తె జన్మించింది. దీంతో ఈసారి రానా ద్వారా ఖచ్చితంగా తమ తాతనే వారసుడి రూపంలో జన్మిస్తాడని దగ్గుబాటి ఫ్యామిలీ ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక రానా తండ్రి కాబోతున్నాడని తెలియడంతో అభిమానులు దగ్గుబాటి వారసుడి కోసం ఎదురు చూస్తున్నామని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తలపై రానా, మిహికా దంపతులు త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.